ఏపీలో సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయమైన మహాసేన రాజేష్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ముందు జనసేనకు జైకొట్టి అనంతరం చంద్రబాబు పంచన చేరాడు మహాసేన రాజేష్. ఆ తర్వాత చంద్రబాబు టికెట్ ఇచ్చిన నోటిదులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వ్యతిరేకత తెచ్చుకుని పోటీ నుంచి విరమించాడు. చేజేతులారా టీడీపీ టికెట్ను వదులుకున్నారు. వదులుకోకపోతే ఓటమి తప్పదని తెలిసి వదిలేశారు. దీనంతటికీ మహాసేన రాజేష్ నోటిదూలనే కారణం. సోషల్ మీడియా ద్వారా ఏపీ రాజకీయాలపై రివ్యూలు చేసి పాపులర్ అయ్యాడు మహాసేన రాజేష్. ఆ తర్వాత రాజకీయ నేతలని తన సామాజిక వర్గంతో ప్రభావితం చేశాడు. బ్లాక్మెయిల్ రాజకీయాలతో ఓ సీటు తెచ్చుకున్నాడు. కానీ నోటి దూలతో అది దూరమైపోయింది. మహాసేన రాజేష్ ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెరిచి చూస్తే షాక్ కలక్కమానదు. తాజాగా ప్రముఖ మాజీ న్యాయమూర్తి లాయర్ అయిన జడ శ్రవణ్ కుమార్ ఈ మహాసేన బాగోతాలని బయటపెట్టాడు. మహాసేన రాజేష్ అసలు పేరు లంకా రాజేష్. 10వ తరగతి చదివిన ఒక రౌడీ షీటర్. 30 కేసులు ఉన్నవాడు. అమ్మాయిలను మోసం చేశాడని, వారిని లైంగికంగా వేధించాడని కేసులున్నాయి. మహాసేన రాజేష్ ఊళ్ళో నేను జడ్జిగా పనిచేశాను. లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి కోర్టులో చేతులు కట్టుకుని నిలుచునే మహాసేన రాజేష్ను తనతో పోల్చకండి అంటూ జడ శ్రవణ్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహాసేన రాజేష్ ఒక రౌడీ చీటర్ అన్న విషయం వెలుగు చూసింది. అసలు మహాసేన రాజేష్ కి జడా శ్రవణ్ కుమార్ కి అసలు కంపారిజన్ ఏమని పెట్టారు చెప్తారా? నేను కంపేర్ చేయట్లేదు. అసలు హూ ఈజ్ హీ? ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి ఒక రౌడీ షీటరు ఒక 30 కేసులు పెట్టి అమ్మాయిల్ని తార్చారని, అమ్మాయిల్ని మోసం చేశాడని, వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సాయి గారు. ఐఎమ్ వెరీ పెట్టి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాళ్ళ ఊర్లో నేను జడ్జిని. లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు కట్టుకొని నుంచునే మహాసేన రాజేష్ని జడా శ్రవణ్ కుమార్ లాంటి ఒక న్యాయమూర్తితోటి మీరు పోల్చి ఆయన కంపేర్ చేసి ఆయన మాల నాయకుడు, మీరు మాల నాయకుడు, ఆయన పార్టీ పెట్టాడు, ఈయన పార్టీ పెట్టారని అడిగితే దానికి నేను ఆన్సర్ చెప్పాలి అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు నాకు. నేను హైకోర్టులో ఆర్గ్యూ చేసి కేసు రౌడీ షీట్ తీయించాను. రౌడీ షీట్ కేసు తీయించేటప్పుడు ఆయన మీద కేసులన్నీ నేను చూస్తా. ఆ కేసులన్నీ నిజమే. అమ్మాయిల్ని మోసం చేసిన కేసులు, డబ్బులు తీసుకొని ఇదన్నీ కేసులు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అయ్యా? నువ్వెవడు ఆఫ్టర్ ఆల్ నువ్వు 10వ తరగతి చదివి ఆడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకునేవాడు నువ్వు కానీ ముఖ్యమంత్రికి ఏం సంబంధం? సో కేసులు అయ్యి డబ్బులు తీసుకోవడం నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని హస్బెండ్ కేసు పెట్టాడు. ఒక అమ్మాయిని వాడుకొని డబ్బులు తీసుకున్నాడని పెట్టారు. దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకున్నానని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టారు. కొంతమంది అమ్మాయిల్ని అక్రమంగా ఇబ్బంది పెట్టాడని కొన్ని కేసులు పెట్టారు. డబ్బులు తీసుకొని ఏమన్నా అడిగితే బెదిరించారని కొన్ని కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్సే పెట్టింది. ఇంట్లో ఎవరు వాళ్ళు ఎవరు లేరు. పొలిటికల్ మోటివ్ కేసులు ఎందుకు ఉంటాయి? అందరూ ఇండివిజువల్స్ పెట్టారు. ఆ కేసులు ఏదో మెల్లమెల్లగా సెటిల్ చేసుకుంటున్నాడు. అదేమంటే దళితుల మీద నేను పోరాటం చేశాను కాబట్టి నా మీద కేసులు పెట్టారని మాట్లాడతాడు. అదంతా నేను బిలీవ్ చేయను. అది సరే, ఆయన ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నాడులే పాపం, ఆయనకి మనం మాట్లాడకూడదు. వీళ్ళ నాయకులు ఏది రాజకీయంగా మీసాలు మేలేసి తొడలు కొడితే ఓట్లు రావు. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉండాలి. అన్ని మతాలను గౌరవించే స్పిరిట్ ఉండాలి. మీసాలు మేలేసి ఫేస్బుక్లో మాట్లాడితే నాయకుడు ఎట్లా అవుతారు?